మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులో, అత్యంత తక్కువ వయసులో ఎముకల నొప్పులు రావడం సంభవిస్తుంది. చాలామందికి సర్వైకల్ ఇరోజన్స్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ వద్ద, అలాగే కొంతమందికి నడుము వద్ద, అత్యధిక మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. చాలామంది మోకాళ్ళ నొప్పితో, కీళ్ళ వాపులతో బాధపడుతున్నారు. మరి ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఏం చేస్తే వస్తున్నాయి? వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ముందు చూద్దాం. అతి చిన్న వయసులో, చిన్నప్పటి నుండే, అంటే పిల్లలు 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి స్కూల్కి పంపిస్తున్నారు పిల్లల్ని. కానీ పంపించకూడదు. 5 సంవత్సరాలు వస్తే కానీ పిల్లల్ని బడికి పంపించకూడదు. సరే పంపిస్తున్నారు అనుకున్నప్పటికీ పిల్లోడు ఎంత బరువు ఉంటాడో అంతకన్నా డబుల్ పుస్తకాలు వాళ్ళ వీపు పైన మోసి పైకి పంపిస్తున్నారు. బ్యాగులన్నీ వాళ్ళ వీపు పైన బరువు మోయిస్తున్నారు. పిల్లోడు 10 కిలోలు ఉన్నాడు బరువు. అలాంటి బాలబాలికల పైన ఒక 10 కిలోల పుస్తకాలు శరీరం పైన పెట్టేసి మెడపైన బ్యాగ్లో వేసేసి పంపిస్తున్నారు. అంత బరువు మోస్తూ 2-3 ఫ్లోర్స్ వరకు వాళ్ళు ఎక్కుతూ వెళ్తున్నారు. దానివల్ల మెడ నొప్పి, వీపు నొప్పి, భవిష్యత్తులో నడుము నొప్పి, ఇవన్నీ కూడా రావడానికి అత్యంత ఆస్కారం కలదు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తల్లిదండ్రులు గమనించాలి. మరి చిన్న వయసులో మనం చేసినటువంటి తప్పిదాల వల్ల, అంటే తల్లిదండ్రుల వల్ల చేసినటువంటి తప్పిదాల వల్ల పిల్లలు భవిష్యత్తులో ఇలాంటి నష్టాలకి ఒనగూరుతున్నారు. అనారోగ్య లక్షణాలన్నీ సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఇవే కారణాలు. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులంతా జాగ్రత్తగా గమనించాలి. అందరు అనుకుంటారు మాకు తెలుసులే, మాకు తెలిసినంత ఎవరికి తెలియదులే అని అందరూ అనుకుంటున్నారు, కానీ తెలియదు. భవిష్యత్తులో వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని మీరు మాత్రమే చెరిపివేస్తున్నారు. ఒక దశలో అంటే 15-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ముసలి వాళ్ళు అవుతున్నారు. అతి చిన్న వయసులో ముసలి వాళ్ళు అవుతున్నారు. అంటే వయసు పైభారం కాదు, మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, తూలి పడిపోవడం, సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం, ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అని చూసినట్లయితే మూలాలంతా కూడా మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో తక్కువ బరువుతో స్కూల్కి వెళ్ళేలాగా చూడడం చాలా మంచిది. అవసరమైతే తల్లిదండ్రులే స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేసి రావడం, వచ్చే ముందు బ్యాగ్ తీసుకొని వాళ్ళు రావడం, అలా చేసినట్లయితే పిల్లల పైన బరువు మోసినట్లు కాదు, వాళ్ళకు బరువును తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో వాళ్ళకి మంచి జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీపు నొప్పి, మెడ నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా రావు. అతి చిన్న వయసులో ఇలాంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు ఇవి మాత్రమే అని నిస్సందేహంగా, నిస్సంకోచంగా చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ మానేసి చాలా జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు పౌరులు రేపటి మంచి యువతగా, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. మరి ఏదో విధంగా సరే నొప్పులు వచ్చాయి, ఇప్పుడు ఇంకేం చేస్తాం అనుకున్నట్లయితే బొక్కల నొప్పులు వచ్చాయి, వెన్ను నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది, ఇలాంటివన్నీ వస్తున్నాయి, కాసేపు కూర్చోలేకపోతున్నాం, కాసేపు నడవలేకపోతున్నాం అని అందరూ చెప్తూ ఉంటారు. అవి మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు, లేదా మెడ నొప్పి అవ్వచ్చు, నడుము నొప్పి అవ్వచ్చు. ఎలాంటి నొప్పులైనా కూడా తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒకవేళ మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళైనట్లయితే మెట్లు ఎక్కకుండా సాధారణంగా ఫ్లాట్గా ఎంత దూరమైనా నడవచ్చు. అలాగే నడుము నొప్పి అలాంటి వాళ్ళు ఉన్నవాడు, బ్యాక్ పెయిన్ ఆర్ సియాటికా పెయిన్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఫ్లాట్గా ఉండేటటువంటి బెడ్ పైన నిద్రించడం ఎంతైనా అవసరం. ప్రతి మనిషికి పడుకోవడానికి సమతలంగా ఉన్నటువంటి పడక అవసరం. ఎగుడుదిడిగా ఉన్నటువంటి పడక పైన పడుకోకూడదు. అలా పడుకున్నట్లయితే ఎక్కడైతే మనకు బెడ్ ఉతుకుపోతుందో అక్కడ నొప్పి వస్తుంది. కాబట్టి సమతలంగా, సమాంతరంగా ఉన్నటువంటి
పడక మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా స్పాంజ్ బెడ్స్ అస్సలే వాడకూడదు. దూదితో తయారు చేసినటువంటి బెడ్స్ వాడడం ఎంతైనా మంచిది. ఇవి వాడడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, వీపు నొప్పి కానీ రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. దాంతో పాటుగా మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకల పుష్టి జరుగుతుంది, ఎముకలలో ఎదుగుదల వస్తుంది అని చూసినట్లయితే ప్రధానంగా ఈ రోజుల్లో మంచి ఆహారం తీసుకోవట్లేదు. అది ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం ఒక కప్పు పాలు తాగడం చాలా మంచిది. పాలల్లో అన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మన ఎముకల పుష్టి కోసం కాల్షియం కావాలి, ఫోలిక్ యాసిడ్ కావాలి. ఇవన్నీ కూడా పాలల్లో ఉంటాయి కనుక తప్పకుండా పాలను నిరభ్యంతరంగా అందరూ వాడవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలలో అతి ఎక్కువగా ఉండేటువంటి నువ్వులని, పల్లీల్ని, అలాగే ఉలువలని, రాగులని ఎక్కువగా వాడడం చాలా మంచిది. ఆహారంలో చేర్చుకొని వాడండి. అలాగే తినకూడని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మానేయండి. అవి అనుకున్నట్లయితే బేకరీ ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్స్ ఇలాంటివి పూర్తిగా మానివేయండి. అలా మానివేసి ఇందాక చెప్పినటువంటి ఆహార పదార్థాలు పాలు, పళ్ళు, కూరగాయలు ఇవి ఎక్కువగా తీసుకోండి. అలాగే మన ఆహారంతో పాటు నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఒక రకంగా ఎముకల పుష్టి జరుగుతుంది. దానివల్ల నొప్పులను తగ్గించుకునే అవకాశం మెండుగా ఉంటుంది. అలాగే మనం మరి ఇంట్లో ఒక రకమైనటువంటి మందును తయారు చేసుకోవచ్చు. నడుము నొప్పి అవనివ్వండి, మోకాళ్ళ నొప్పులు, వాపుతో కూడిన నొప్పి కానీ, మంట కానీ వస్తుంటాయి. నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి ఔషధం ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసినట్లయితే ఇది వచ్చేసి అతిబల పౌడర్. ఎవరికి తెలియదు, జనరల్గా ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. లవంగాల పొడి అందరికీ తెలుసు. ఈ లవంగాల పొడి మీకు చూపించడానికి చెప్తున్నాను. ఒక చిన్న ప్లేట్ తీసుకొని మీకు చూపిస్తాను. లవంగాల పొడి మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఒక స్పూన్ వరకు తీసుకోండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఉలవలు, అందరికీ తెలుసు. ఉలవల పౌడర్ తీసుకోవాలి. మీకు తెలియడం కోసం ఉలవలు చూపిస్తున్నాను. ఒక స్పూన్ మోతాదు ఉలవల పొడి వేయాలి వాస్తవంగా. అలాగే ఇది అతిబల పౌడర్, ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. చూర్ణం చేసి రెడీ ఉంచాము. ఈ చూర్ణాన్ని ఒక స్పూన్, అంటే అన్ని సమాన భాగాలుగా తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసి కలిపి పెట్టుకొని ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఉలువల పౌడరు, లవంగాల పౌడరు, అలాగే అతిబల పౌడర్ ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని 300 ml అవుతుంది. దానికి మామూలుగా 1 లీటర్ నువ్వుల నూనె తీసుకోండి. 1 లీటర్ ప్రశస్తమైన నువ్వుల నూనె అది తీసేసుకొని దానికి 1 లీటర్న్నర నీళ్లు తీసుకోండి. అలాగే మేక పాలు దొరుకుతాయి. మేక పాలు దొరకనట్లయితే ఆవు పాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఆవు పాలు వాటికి కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకొని గిన్నెలో కలిపేసి పూర్తిగా మరిగించాలి. గిన్నెలో వేసేసి మరిగించుకోవాలి. ఏ విధంగా అంటే తైలపాకం అంటారు దాన్ని. చన్నటి మంట మీద పూర్తిగా మరిగిస్తూ ఉన్నట్లయితే నూనె మాత్రమే మిగిలేలాగా మరిగించాలి. అలా ఏర్పడిన తైలాన్ని ఎక్కడైతే వాపుతో కూడిన నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఉన్నట్లయితే పైన మనం అప్లై చేసినట్లయితే ఈ కీళ్ళ వాపు, కీళ్ళ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇత్యాది నొప్పులన్నీ కూడా చాలా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇంటి వద్దనే ఈ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వినొచ్చు మీరు. ఉలువల పౌడర్ ఒక 100 గ్రాములు, 100 గ్రాములు లవంగాల పౌడర్, ఒక 100 గ్రాములు అతిబల చూర్ణం, వీటిని తీసుకొని సమాన భాగాలుగా తీసేసుకొని మిక్స్ చేసేసి 1 లీటర్ నువ్వుల నూనె, అలాగే 1 లీటర్న్నర నీళ్లు తీసుకొని మేకపాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకొని పూర్తిగా మిక్స్ చేసేసి వీటిని మరిగించి స్లో స్టీమ్ మీద బాగా మరిగించేసి తైలం మిగిలే వరకు మరిగించాలి. ఆ తైలాన్ని వడగట్టుకొని నొప్పి ఉన్న చోట ప్రతిరోజు ఉదయము సాయంత్రం పైన మనం అప్లై చేసినట్లయితే
నొప్పి తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పి అవనివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ అవనివ్వండి, పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత బాగా తయారు చేసుకునే తైలం మన ఇంట్లోనే దొరుకుతుంది. దీన్ని వాడి పూర్తిగా తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.